గురుభ్యో నమ. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పంలో భాగంగా మనము శ్రీ వినాయక పూజా విధానంలో మొట్టమొదటగా ఈ వినాయకుని యొక్క ప్రాశస్త్యము, చారిత్రక ప్రదేశముల గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. కోరినంతనే వరాలు సిద్ధింపజేసే వరసిద్ధి క్షేత్రము, పాదము మోపినంతనే క్లేశాలు తొలగించే పవిత్రధామము కాణిపాకం ఆలయం. దేశ విదేశాలకు చెందిన లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న ఈ క్షేత్రము వినాయక చవితి సందర్భంగా కన్నుల పండుగగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరము ముస్తాబు అవుతూ కనిపిస్తుంది. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకి 11 కిలోమీటర్ల దూరంలో ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో పవిత్ర బాహుదా నది తీరాన విరాజిల్లుతుంది. కాణిపాకము పుణ్యక్షేత్రం. ఇక్కడ నిరంతరం పెళ్ళుబుకే పాతాళగంగ నడుమ బావిలో వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. 1000 ఏళ్లకు పైబడిన చారిత్రక, ఆధ్యాత్మిక, పౌరాణిక నేపథ్యంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన ఈ ఆలయంలో వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా. స్వామి స్వయంభూ బాహుదా నది తీరాన విహారపురి గ్రామంలో పూర్వము 3 అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరు అంధుడు, మరొకరు మూగవాడు, ఇంకొకరు బధిరుడు. వీరికి నదీ తీరాన కాణి ఎకరాలో 25 వంతనమాట వ్యవసాయ భూమి ఉండేది. బావి నీటితో దాన్ని సాగు చేసేవారు. ఒకసారి కరువుతో బావి ఎండిపోగా లోతు చేసేందుకు అన్నదమ్ములు పలుగుపారలతో బావిలోకి దిగారు. తవ్వుతూ ఉండగా ఇసుక పొరల్లో రాయి అడ్డు వచ్చింది. పలుగుపోటుకు రాయి నుంచి రక్తం స్రవించగా ఆ రక్తస్పర్శతో వారి వైకల్యాలు అనగా అంధత్వము, గుడ్డితనము, బధిరత్వం అంటే చెవిటితనము, మూగతనము 3 పోయినాయి. వారి ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇసుక తొలగించి చూడగా రాతి బావిలో వినాయక విగ్రహము దర్శనమిచ్చింది. పరిసర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన జనము పూజలు చేశారు. వారు కొట్టిన టెంకాయల నుంచి వచ్చిన తీర్థపు నీళ్లతో ఆ పొలమంతా పారింది, తడిసింది. తీర్థపు నీరు కాణి వైశాల్యమున పొలమంతా పారినందున ఆ ప్రాంతాన్ని స్థానికులు కాణిపాకం, పారకం అంటే తమిళంలో ప్రవహించడం, పిలిచారు. కాలక్రమంగా కాణిపాకం పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. బావిలో స్వయంభువుగా వెలిసిన ఇక్కడి స్వామి మూల విరాట్టు బొజ్జ వరకే భక్తులకు దర్శనమిస్తుంది. మిగిలిన సగభాగము బావి లోపల ఉండి బయటకు కనిపించదు. బావి చుట్టూ స్వామివారికి గర్భగుడి నిర్మించారు. బావి నుంచి నిత్యము పాతాళ జలం పెళ్ళుబుకి వస్తూ ఉంటుంది. దేవుడి అభిషేకాలకు ఈ నీటినే వినియోగిస్తారు. అభిషేకం సందర్భంలో అర్చకులు బావిలో వెలిసిన స్వామివారి చుట్టూ ఉబికి వచ్చే నీటిని చూపిస్తూ భక్తులకు స్థల మహత్యం చెబుతారు. స్వామివారి మూల విరాట్టు శిల్పి చెక్కినట్లు కాక స్వామివారి ఆకారం కలిగిన సహజశిలగా కనిపిస్తుంది. మూల విరాట్టు పరిమాణం క్రమంగా పెరుగుతూ ఉన్నది. గతంలో చేయించిన కవచాలు ఇప్పుడు స్వామివారికి సరిపోకపోవడము ఇందుకు నిదర్శనం. ఇప్పటికీ మీరు కాణిపాకం ఆలయం వెళ్ళి దర్శించినట్లయితే అక్కడ ఒక వరుసలో స్వామివారికి ఏటా అప్పుడప్పుడు ఆయనకు ధరింపజేసిన వెండి కవచాలను మీరు చూడవచ్చు. నేను వెళ్ళి దర్శించుకున్నాను. స్వామివారి యొక్క బావిని చూశాను, అభిషేకము అంతా కూడా చూశాను, పలుమార్లు వెళ్ళి దర్శించుకోవడం జరిగింది కాణిపాక వరసిద్ధ వినాయక స్వామిని. ఇది కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి యొక్క స్థల పురాణము, చారిత్రక ప్రాశస్త్యము. చోళరాజు నిర్మించిన ఆలయం. కాణిపాక ఆలయానికి 1000 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉందని శాసన ఆధారాలు చెబుతున్నాయి. 11వ శతాబ్దంలో చోళరాజు మొదటి కులోత్తుంగుడు ఆలయం నిర్మించగా 14వ శతాబ్దంలో విజయనగర రాజులు అభివృద్ధి పరిచారు. కాణిపాకంలో చోళ, పాండ్య, గంగరాజులకు సంబంధించిన 3 శాసనాలు లభించాయి. చోళ శాసనంలో కాణిపాకము కావణిపొక్కంగా పేర్కొన్నారు.
కాణిపాక దేవస్థానానికి వరదరాజస్వామి, మణికంఠేశ్వర ఆలయాలు అనుబంధంగా ఉన్నాయి. ఇవి ప్రాచీనమైనవి. వినాయకాలయంలో వీరాంజనేయ స్వామి ఆలయం ఉండగా, మణికంఠేశ్వర ఆలయంలో మహాగణపతితో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరారు. వరదరాజస్వామి గుడిలో శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి వెలిశారు. దీంతో కాణిపాకం అద్వైత పుణ్యక్షేత్రంగా పేరు తెచ్చుకుంది. 1992లో లక్ష విరాళంతో మొదలైన నిత్య అన్నదానానికి ఇవాళ 25 కోట్ల డిపాజిట్లు సమకూరాయి. తొలి రోజుల్లో 100 మందికి భోజనం పెడుతుండగా ఇప్పుడు 5,000 మందికి భోజనం పెడుతున్నారు. దేవస్థానం 2008లో ప్రారంభించిన గోశాలలో ఇప్పుడు 83 పశువులు సంరక్షణ పొందుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆలయం చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలంతా ఉభయదారులుగా వ్యవహరిస్తారు. దేవస్థానం జరిపే ఉత్సవాలకు తోడు మరో 11 రోజులు వీరందరూ ఉత్సవాలను కొనసాగిస్తారు. దీనివల్ల ఇక్కడ 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది రాజుల కాలం నాటి శాసన పురాణాలు. ఇదిగోండి, ప్రతి సంవత్సరము గణపతి మొదట ఉన్నప్పుడు స్వయంభూ అయిన గణపతికి ధరింపజేసిన రజత కవచాలు. ప్రతి సంవత్సరము పెరిగినప్పుడంతా స్వామివారికి కొత్త రచిత వెండి కవచాన్ని ధరింపచేస్తూ ఉంటారు, స్వయంభూగా వెలిశారు కాబట్టి. ఇక ఈ కాణిపాకం ఆలయంలో వెలిసిన బాహుదా నది యొక్క విశేషము తెలుసుకుందాం. కాణిపాక క్షేత్రాన్ని స్పృశిస్తూ ప్రవహించే బాహుదా నది కూడా ఎంతో మహిమాన్వితమైనదని ప్రజల విశ్వాసం. పురాణాల్లోని శంఖ లిఖితులు అనే సోదరుల వృత్తాంతం దీన్ని బలపరుస్తుంది. పూర్వము శంకుడు, లిఖితుడు అనే విప్ర సోదరులు ఉండేవారు. దొంగతనానికి పాల్పడిన వారి చేతులను రాజు నరికించి వేశాడు. పశ్చాత్తాపంతో బాధతో అల్లాడుతున్న వారు కాణిపాక క్షేత్రానికి దర్శనానికి వెళ్ళి బాహుదా నదిలో స్నానమాచరించారు. పవిత్ర నదీ జలాల మహిమ కారణంగా వారికి పోయిన బాహువులు తిరిగి వచ్చాయి. కోల్పోయిన బాహువులను తిరిగి వచ్చింది కనుక ఈ నదికి బాహుదా అని పేరు వచ్చిందని కథ ఇక్కడ జనం నోళ్లలో నానుతుంది. ఇక శివకేశవ ఆలయం. కాణిపాకం శివకేశవ నిలయంగా పేరుగాంచింది. ఇక్కడ వినాయక ఆలయానికి అనుబంధంగా మరో 2 ప్రాచీన ఆలయాలున్నాయి. వాటికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఒకటి వరదరాజస్వామి ఆలయము, మరొకటి మణికంఠేశ్వర ఆలయం. వాస్తవానికి వినాయకుడు కొలువైన క్షేత్రాలను శైవ క్షేత్రాలుగా పరిగణిస్తారు. అయితే వినాయకుని ఆలయం లోపలే వీరాంజనేయ స్వామి ఉపాలయం ఉంది. ఇక ఆలయానికి వాయువ్య భాగాన మణికంఠేశ్వర ఆలయంలో మహాగణపతితో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 3 కొలువై ఉన్నారు. ఈశాన్య దిక్కున ఉన్న వరదరాజస్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత వరదరాజస్వామి నెలసి ఉన్నారు. దీంతో ఇది అరుదైన శివకేశవ ఆలయంగా పేరు తెచ్చుకుంది. ఇంకా సత్య ప్రమాణాల క్షేత్రం. కాణిపాకం ఆలయము సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి. ప్రమాణం చేయడానికి 516 పెట్టి టికెట్ కొనాలి. గత కొన్నేళ్లుగా ఏటా ప్రమాణాల ద్వారా దేవస్థానానికి అనేక లక్షల రూపాయల ఆదాయం లభించడం గమనార్హం. సత్య ప్రమాణాలు చేసి వారి సంఖ్య పెరుగుతున్నది అనేందుకు నిదర్శనం. అంటే ఎవరైనా తప్పు చేశారనుకోండి, మేము చేయలేదని వాదించడానికి ఒప్పుకోరనమాట. ఈ ప్రాంతంలో వచ్చి సత్యం చేస్తే ఎవరిది సత్యము వారిదే పైచేయిగా ఉంటుంది. దానికి గాను భగవంతుడికి కానుకలు టికెట్ పెట్టారు. ఎవరైనా దొంగతనం చేసినా లేదా ఏదైనా తప్పుడు సాక్ష్యం చెప్పినా వారికి తగిన శిక్ష ఇక్కడ పడుతుందని ఒక నమ్మకం. దాని ద్వారా భగవంతుడికి కొంత ఆదాయం కూడా వస్తూ ఉన్నది. ఆలయంలో ప్రమాణం చేసే భక్తులు మాట తప్పే సాహసం చేయరు. అందువల్ల తాగుడు, జూదము, వివాహేతర సంబంధాలు, దొంగతనాలు వంటి వ్యసనాలకు లోనైన వారిని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఇకపైన అలా చేయము అని భగవంతుడి మీద ప్రమాణం చేయించి అప్పటి నుండి వారి చెడు అలవాట్లను మాన్పడానికి ప్రయత్నించే ఉద్దేశమే ఈ భగవంతుడికి కానుకల రూపంలో ప్రమాణాలు చేయించే కార్యక్రమం.
కాణిపాక ఆలయము పెళ్లిళ్లకు శుభకరమని ప్రతీతి. దూర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి వివాహ వేడుకలు నిర్వహించుకుంటారు. వారి సౌకర్యం కోసం దేవస్థానము సామూహిక కళ్యాణాలు జరిపించడంతో పాటు కళ్యాణ మండపాలు నిర్మించింది 7 కళ్యాణ మండపాలు నిర్మించింది. ఇక ప్రైవేటు మండపాలు అసంఖ్యాకం. శుభలేఖలు ఇక్కడ స్వామివారికి పెట్టి పూజ చేయించడము, ఈ శుభలేఖను స్వామివారి హుండీలో వేశాక పంపిణీ మొదలు పెట్టడము ఆనవాయితీ. అలా చేస్తే వాళ్ళ పిల్లలు ఆనందంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారని ఒక నమ్మకం. ఇలా ప్రతి సంవత్సరము వినాయక చవితి వేడుకలలో ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యి 21 రోజులు పూర్తి చేసుకుంటారు. మళ్ళా ఇలా ప్రతి ధ్వజారోహణము, విశాఖ నక్షత్రము, తుల నక్షత్రంతో ఉత్సవాలు మొదలవుతాయి. మరలా ఈ వాహనాలన్నీ సేవలన్నీ పూర్తయ్యాక మళ్ళా తెప్పోత్సవంతో ఈ ఉత్సవాలను పూర్తి చేస్తారు. ఇది కాణిపాక వరసిద్ధి వినాయకుని యొక్క బ్రహ్మోత్సవాల యొక్క విశేషాలు, ఆలయ ప్రాశస్త్యము, చారిత్రక విశేషాలు, అద్వైత మతకి సంబంధించిన విశేషాలు. హరి ఓం తత్సత్. కాణిపాకం ఆలయం పరిసర ప్రాంతాలు. గం గణపతియే నమః. గం గణపతియే నమః. గం గణపతియే నమః.